మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు రాజా రమణగౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై అడ్డుగోలు మాటలు మాట్లాడుతూ కుట్ర చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వక్రబుద్ధిని మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వనాథ్ రెడ్డి గారు, శ్రీశైలం గారు, అశోక్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, అంజనీ యాదవ్ గారు, ముత్యం రెడ్డి గారు, కుంట లక్ష్మణ్ గారు తదితరులు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ తీవ్ర మనోవేదనతో, తీవ్ర బాధతో ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా, మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాకముందు 2014 ముందు తెలంగాణ రైతుల గోస ఏ విధంగా ఉండేనో, కరెంటు రాక, ఎరువులు లేక, నీళ్లు లేక, ఆకాశం వైపు చూస్తూ వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడు పంట పండించుకున్నామనే ఉద్దేశం తెలంగాణ రైతులో ఉంటుండేది. కాళేశ్వరంతో ఎక్కడే ప్రపంచంలోని ఎక్కడ లేని విధంగా ఎన్నో బ్యారేజీలు ఎత్తిపోతల పథకంతో కాళేశ్వరం నిర్మించి అక్కడ కాళేశ్వరం నుంచి ఇక్కడ సింగూరు ప్రాజెక్టు నింపుతాని అపర భగీరథుడు కేసీఆర్ చేసిన ప్రయత్నమే కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ కాళేశ్వరంలో 316 పిల్లర్లలో ఒక్క పిల్లర్ చిన్నగా కుంగిపోతే దాన్ని మరమ్మతులు చేయకుండా మసిపూసి మారేడికాయ చేసి ఏ విధంగా కేసీఆర్ బద్నాం చేయాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని నిన్న అసెంబ్లీలో నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ ఆయన మీద, ఆ మహానుభావుల మీద ఆరోపణలు చేయడానికి శివంపేట మండల పార్టీ మరొకసారి తీవ్రంగా ఖండిస్తుంది. అయ్యా, తెలంగాణ రైతులకు తెలుసు, ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైనా నీలముఖం తెలిసిందా? ఎప్పుడైనా బ్యారేజ్ ఎక్కడున్నది రేవంత్ రెడ్డి గారు తెలిసిందా? ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులకు ఏమైనా అవగాహన ఉందా? అంతకుముందు 50 ఏళ్ళు పాలించిన వాళ్ళు ఎందుకు తెలంగాణ బిల్లు తేలేకపోయారు? ఇవాళ అంటున్నారు తుమ్మిడెత్తి దగ్గర కట్టేందని. తుమ్మిడెత్తి దగ్గర మీరు 10-15 సంవత్సరాలు మా హరీష్ రావు అన్నారు, అసెంబ్లీ టైగర్ హరీష్ రావు అన్నారు, అక్కడ తట్టెడు మట్టి కూడా ఎత్తి తీసిపోయలేదు మీరు మొహానికి. కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్ట్ అయితే ఏదో చిన్న మరమ్మతు వస్తే దాన్ని మసిగుసి మారేడుకాయ చేసి దాన్ని ఏ విధంగా బద్నాం చేయాలని వీళ్ళు కంకణం కట్టుకున్నారు. ఈ సందర్భంగా మేము తీవ్రంగా గమనిస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణ రైతులు ఆలోచించాలి, ఏ విధంగా పోనీ కేసీఆర్ రాజకీయంగా మీరు బద్నాం చేయవచ్చేమో కానీ అంత పెద్ద ప్రాజెక్టును మరమ్మతు చేయకుండా గాలికి వదిలేసి మీరు తెలంగాణ రైతుల నోట్లో మట్టి పెట్టే విధంగా చేస్తున్నారని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అయ్యా, మీరు ఒక్కసారి ఆలోచించాలి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైనా 10 నెలల కాలంలో ఎప్పుడైనా యూరియా కొతలు ఈ రైతులు ఎదుర్కొన్నారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇప్పుడు చూడండి ఎక్కడ తీసుకొని కూర్చున్నారు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నిన్న హరీష్ రావు గారిపై నిరాదరణ బాధ చేస్తూ కొందరు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ ఏమైనా చాలా టైం లేదు. శివంపేట మండల పార్టీ ఆధ్వర్యంలో మా నాయకురాలు సునీత లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో నర్సాపూర్ వ్యాప్తంగా మేము ధర్నా చేస్తాం, రాష్ట్రంలో వేస్తాం, రైతుల పక్షాన్ని నిలబడతాం. ఏ విధంగా మీరు కాళేశ్వరాన్ని బంధం చేసి కేసీఆర్ మీద ఆరోపణ చేయడం అంటే ఆకాశం మీద భూమి వేయడం. మీరు మీ ఆకాశం మీద భూమి వేస్తే మీ ముఖం మీద పడుతుంది కేసీఆర్ కేం గారు. త్వరలోనే మీకు బుద్ధి చెప్తారు. స్థానిక సంస్థల తాలూకాలో సునీత లక్ష్మారెడ్డి గారు ప్రతి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతుంటే ఆమె మీద ఊర్వలేక ఆరోపణలు చేస్తారు. మీరేమన్నా ఉంటే ప్రజల పక్షాన పనిచేయండి. మీ ప్రజల పక్షాన పనిచేస్తే మేమెందుకు అడుగుతాం? అడగనే అడగం కదా. ఒకవేళ రైతులు లేదు, కరెంటు లేదు, మిషన్ పరికరాలు అప్పుడు ఏ విధంగా నీళ్ళు వస్తుండే, ఇప్పుడు 4 రోజులు వారం రోజు నీళ్లు లేవు. గ్రామాలలో స్థానిక సంస్థలు ఎలక్షన్ లేక, గ్రామ స్థాయి నాయకత్వం లేక, సర్పంచ్ లేక, విధంగా గ్రామాలలో పారిశ్రామిక లేక కంపు కొడుతున్నాయి. ఆ ఎలక్షన్ పెట్టే దమ్ము లేదు. ప్రజల కోసం తపన పడుతుంది. ఏ విధంగా కార్యక్రమిస్తున్నారు, మా కార్యకర్తలు ఏ విధంగా వేధిస్తున్నారనే దాని మీద మేము పోరాడతాం. మనకి ఎప్పుడు అందుబాటుగా ఉందో తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళ అదేవిధంగా వివిధ గ్రామం నుంచి ఇచ్చినటువంటి ఒక రోజున 20 దాన్ని రిపోర్ట్ తీసుకోగలుగుతాడా? మీ రాహుల్ గాంధీ వచ్చేమో మీ ఇంటికి ఫ్లైట్ లో చూసిపోతావు. నువ్వు ఇంతవరకు పోయి విజిట్ చేయలే. వంకలు వ్యవహారం చెప్తా ఉంటే ఎంత అద్భుతంగా మాట్లాడి కష్టపడ్డాడు, చేసాడు కనుక, ప్రాక్టికల్ ఉన్నాడు కనుక ఆయన నీకు దమ్ము లేదా అంటే అలా ఏం లేదు, పసలేదు, అలా ఏం సబ్జెక్ట్ లేదు. అందు గురించి అని చెప్పి ఈరోజు అక్కడికి పంపడం జరిగింది. ఎంతసేపు చెప్పు కేసీఆర్ నీటువంటి వ్యక్తితో మాట్లాడే వ్యక్తి కాదు. ఇవాళ కృష్ణార్జునులే సరిపోతలేరు నీకు. అసెంబ్లీలో కృష్ణార్జునులు
వాళ్ళనే తట్టుకోవాలి. 1 గంటలకు వంటాడు, 4 గంటలకు లేస్తాడు. దినచర్య మేము చూస్తూ ఉంటాం. ఎంతో మంది అభాగ్యులకు ఆయన ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు, ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్ని బ్రహ్మాండంగా అవన్నీ కట్టించు. ఆరోగ్య శాఖ మంత్రి ఉంటే కూడా కరోనా సీజన్ కరోనా ఎఫెక్ట్ అయినా కానీ కూడా ప్రతి పేషెంట్ ఎక్కడ ఉన్న పోయి కలవడం జరిగింది. ప్రతి ఒక్కరికి మందులు సప్లై చేయడం జరిగింది. గవర్నమెంట్ అక్కడ రప్పియడం జరిగింది. మా చిన్నగా మా కుమారుడు ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్ గా ఫోన్ చేయగానే అంబులెన్స్ వచ్చి అక్కడ వాళ్ళందరూ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఎన్నో రకాల మా నాయకురాలు కూడా ఈరోజు నిరంతరం రోజు పొద్దున్న లేస్తే పొద్దున్న దాకా పనిచేస్తా ఉంది కాన్స్టిట్యున్సీ. ఒక్కనాడు కూడా ఏదైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి పని చేస్తలేదు ఈ నాయకులు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు యూరియా కొడుతున్నది ఏం చేస్తున్నారు? తీసుకురావాలి కదా మీరు పైన చేసి. పోనీ ఎవరినైనా మినిస్టర్ పట్టుకోవాలన్నా తీసుకురావాలి కదా. ఏం లేదు, రావాలి, ఎవరైనా ఇల్లు కూడా కొడితే కొబ్బరికాయ కొట్టాలి, ఫోటోలు దిగాలి, లేకపోతే ఆడేగా మాట్లాడాలి, ఎంతసేపు చెప్పి ఎమ్మెల్యే మీద ముద్ర చల్లాలి, పోవాలి. అదే జరుగుతూ ఉంది అక్కడ రాష్ట్రంలో కానీ ఇక్కడ మన నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో కూడా అదే జరుగుతూ ఉంది. ఖబర్దార్, ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. మా నాయకురాలు కూడా డోరు నిరంతరం ఎదుర్కొంటూనే ఉన్నది. ప్రజల తరఫున ఖచ్చితంగా ఉంటాం, ఇవన్నీ కూడా ఎదుర్కొంటాం. ఈ ప్రజలే రేపు పొద్దున మీకు లోకల్ బాడీస్ లో కానీ రేపు సాధారణ ఎలక్షన్ లో కానీ బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.